గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్స్ ఫణీశ్వర్ సార్. మరి ఏఎస్ఓకు సంబంధించినటువంటి అంశాలను మనం చూసాం. నిన్న చిన్న డెమో క్లాస్, ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్, 40 minutes క్లాస్ అనేటువంటిది మనం కండక్ట్ చేసాం. మరి ఈరోజు క్లాస్ చూసినట్లయితే ఈరోజు క్లాస్లో కూడా మనం డెమో క్లాసే కండక్ట్ చేస్తున్నాం. మరి ఈరోజు క్లాస్ మనం గమనించినట్లయితే నిన్న ఎక్కడైతే కంటిన్యూ అయిందో ఈరోజు అక్కడ నుంచి నేను ఎక్కడైతే స్టాప్ అయిందో ఈరోజు అక్కడ నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాం. మరి ఈరోజు చూసినట్లయితే సంపద సిద్ధాంతం గురించి, అదేవిధంగా శ్రేయ సిద్ధాంతం గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. నిన్న క్లాస్లో ఆర్థిక శాస్త్రాన్ని, నిర్వచనాలు అన్నటువంటి దాన్ని పూర్తిగా మనం చూసాము. మరి ఈ ఆర్థిక శాస్త్రం యొక్క నిర్వచనాలను పూర్తిగా చూసాము. నలుగురు ఆర్థికవేత్తలు, ఎవరెవరు ఆ నలుగురు ఆర్థికవేత్తలు ఉన్నారు అన్నటువంటి దాన్ని చూసాము. నలుగురు ఆర్థికవేత్తలు ఎవరున్నారు అన్నటువంటి దాన్ని మనం చూసాము. మరి ఇక్కడ మనం చూడాల్సినటువంటిది, చేయాల్సినటువంటిది ఏంటంటే ఈరోజు సంపదకు సంబంధించినటువంటి సిద్ధాంతం ఏముంది, సంపదకు సంబంధించినటువంటి సిద్ధాంతం ఏముంది అన్నటువంటి దాన్ని మనం డిస్కస్ చేయాలి. ఈరోజు మనం చూసినట్లయితే సంపద సిద్ధాంతము, శ్రేయ సిద్ధాంతం అనేటువంటి రెండు సిద్ధాంతాలను నేర్చుకుంటాం. సంపద సిద్ధాంతం మరియు శ్రేయ సిద్ధాంతం. ఈ రెండు సిద్ధాంతాలకు సంబంధించినటువంటి అంశాలను మనం నేర్చుకుంటాం. ఈ రెండు సిద్ధాంతాలకు సంబంధించినటువంటి అంశాలను మనం నేర్చుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఈ రెండు అంశాలను మనం చూసినప్పుడు ఏ విధంగా ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి దాన్ని అన్నటువంటిది మొదటగా సంపద నిర్వచనం అన్నటువంటి దాన్ని మనం చూద్దాం. సంపద నిర్వచనం ఏం చెప్తుంది అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే సంపద నిర్వచనం అన్నటువంటిది దేని గురించి మాట్లాడుతుంది? అన్నటువంటి అంశాలను మనం డిస్కస్ చేస్తే సంపద నిర్వచనము అన్నటువంటి దాన్ని ఆడమ్ స్మిత్ అనేటువంటి వారు తీసుకొచ్చారు. ఆడమ్ స్మిత్ అనేటువంటి వారు సంపద నిర్వచనం అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇక ఆడమ్ స్మిత్ గురించి మనకు తెలిసిందే. ఏందయ్యా అంటే ఆడమ్ స్మిత్ అనేటువంటి వారిని ఎకనామిక్స్ ఫాదర్ గా చెప్తారు. వీరు 1776లో సంపదకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ సంపద మీదనే ఉంటుంది అన్నటువంటి సంపద నిర్వచనాన్ని ఇచ్చారు. సంపద నిర్వచనం ఇచ్చినటువంటి వారు ఎవరయ్యా? సంపద నిర్వచనం ఇచ్చినటువంటి వారు ఎవరయ్యా అంటే ఆడమ్ స్మిత్ అని మనం చెప్తున్నాం. మరి ఈ ఆడమ్ స్మిత్ అనేటువంటి వారిని చూసినట్లయితే పితామహుడు, ఎకనామిక్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ అని పిలుస్తున్నాం. మరి ఈ సంపద సిద్ధాంతంలో ఏం పేర్కొన్నారంటే 1776లో వీరు రాసినటువంటి ఒక పుస్తకం, ఈ పుస్తకంలోనే వారు సంపద సిద్ధాంతం గురించి పేర్కొన్నారు. ఆ గ్రంథమే వెల్త్ ఆఫ్ నేషన్స్ అని మనకు తెలుసు. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. వెల్త్ ఆఫ్ నేషన్ అనేటువంటి గ్రంథంలోనే సంపద సిద్ధాంతం అంటారంటే ఆర్థిక వ్యవస్థ సంపదకు సంబంధించినటువంటిది అన్నటువంటి దాని గురించి వారు డిస్కస్ చేయడం అనేటువంటి జరిగింది. మరి సంపద సిద్ధాంతం ప్రకారం, ఆడమ్ స్మిత్ ప్రకారం ఈ నిర్వచనం ఏంటి అన్నటువంటి దాన్ని చూద్దాం. ఆడమ్ స్మిత్ ప్రకారం సంపద యొక్క నిర్వచనం ఏం చెప్తుంది అన్నటువంటి కాన్సెప్ట్ మనం చూసినట్లయితే ఆ కాన్సెప్ట్ మనం చూసినట్లయితే ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే అర్థశాస్త్రం అన్నటువంటిది సంపద యొక్క స్వభావం, ఉత్పత్తి, పంపిణీ, వినియోగాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. ఏమంటున్నాడు ఆయన? అర్థశాస్త్రం అన్నటువంటిది సంపద యొక్క బాగా గుర్తుపెట్టుకోవడమా, మనం ఏం మాట్లాడుతున్నాం? ఆడమ్ స్మిత్ యొక్క సంపద సిద్ధాంతం గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ఆడమ్ స్మిత్ అనేటువంటి వారు అర్థశాస్త్రాన్ని సంపద శాస్త్రంగా నిర్వచించారు. మరి ఈ నిర్వచనం ప్రకారం ఈ సంపద అన్నటువంటిది ఎట్లుంటుంది, సంపద సిద్ధాంతం ఏం చెప్తుందయ్యా అంటే సంపద యొక్క స్వభావాన్ని,
అదేవిధంగా ఉత్పత్తి, పంపిణీ, వినియోగం. సంపద యొక్క స్వభావం, ఉత్పత్తి, వినియోగం గురించి అధ్యయనం చేసేటువంటిది. పంపిణీ, వినియోగము, పంపిణీ. సో ఈ 4 అంశాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రమే ఆర్థిక శాస్త్రము. సో ఆర్థిక శాస్త్రం అని ఆయన అంటే సంపద సిద్ధాంతం ప్రకారం, ఆడమ్ స్మిత్ సంపద సిద్ధాంతం ప్రకారం ఆర్థిక శాస్త్రం అంటే ఏంటయ్యా అంటే ఒక దేశ సంపద యొక్క స్వభావము, ఉత్పత్తి, వినియోగము, పంపిణీ. ఒక దేశం యొక్క స్వభావము, ఉత్పత్తి, వినియోగము, పంపిణీ వీటిని అధ్యయనం చేసేటువంటి శాస్త్రమే. సో వీటిని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్నే ఆర్థిక శాస్త్రము అని అంటారు. అంటే ఆర్థిక శాస్త్రం అన్నటువంటిది ఒక దేశంలో ఉండేటువంటి సంపద యొక్క స్వభావాన్ని అధ్యయనం చేస్తుంది, అదేవిధంగా పంపిణీని అధ్యయనం చేస్తుంది, ఉత్పత్తిని అధ్యయనం చేస్తుంది, వినియోగాన్ని అధ్యయనం చేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఉత్పత్తిని, పంపిణీ, వినియోగాన్ని అధ్యయనం చేస్తుంది. సో ఉత్పత్తి, పంపిణీ, వినియోగాన్ని అధ్యయనం చేస్తుంది. ఇది సంపదకు సంబంధించినటువంటి అర్థశాస్త్రం అంటే ఆడమ్ స్మిత్ ఇచ్చినటువంటి అర్థశాస్త్రం యొక్క విషయం అంటే దేన్ని అధ్యయనం చేస్తుంది. మరి పూర్తిగా ఆయన ఇచ్చినటువంటి సో ఇక్కడ చూసినట్టే అర్థశాస్త్రం అనేది దేశ సంపద యొక్క స్వభావాన్ని, ఉత్పత్తిని, పంపిణీని, వినియోగాన్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. మరి ఈ నిర్వచనంలో చూసినట్లయితే అంటే ఆడమ్ స్మిత్ ఇచ్చినటువంటి నిర్వచనంలో చూసినట్లయితే అత్యంత ప్రాధాన్యత దేనికి ఇచ్చారయ్యా అంటే సంపదకే ఇవ్వడం జరుగుతుందండి. ఈ నిర్వచనంలో సంపదకు అత్యంత ప్రాధాన్యత అన్నటువంటిది ఇవ్వబడింది. వ్యక్తులు లేదా దేశాలు ఏవైనా కానీ వ్యక్తులు, దేశాలు ఆర్థిక పురోగతి సంపద పెరుగుదల ద్వారానే సాధ్యమవుతుంది. అంటే ఒక దేశం యొక్క వ్యక్తి యొక్క పురోగతి కానీ ఆ దేశం యొక్క పురోగతి కానీ ఆర్థిక అంశాల మీద డెవలప్ అవ్వాలి అంటే సంపద అన్నటువంటి కాన్సెప్ట్ మీదనే డెవలప్ అవుతుంది. అంటే నేను చెప్పిన సింపుల్ మీనింగ్ ఏంటంటే ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశంలో నివసించేటువంటి వ్యక్తుల యొక్క సంపద మీద ఆధారపడి ఉంటుంది, ఆ దేశ సంపద మీద ఆధారపడి ఉంటుంది. అంటే కంప్లీట్లీ సింపుల్లీ ఇది ఏం చెప్పారు అంటే వ్యక్తులు లేదా దేశం యొక్క ఆర్థిక ప్రగతి అనేది అది వ్యక్తి ఆర్థిక ప్రగతి కావచ్చు, యాజ్ వెల్ యాజ్ దేశం యొక్క ఆర్థిక ప్రగతి కావచ్చు. ఈ రెండు కూడా చూసినట్లయితే సో వీటి రెండింటి పురోగతి దేని మీద ఆధారపడి ఉంటుందయ్యా అంటే మనం ఈ రెండు పురోగతిని చూసినట్లయితే సో సంపద మీద ఆధారపడి ఉంటుంది. సంపద అన్నటువంటి దాని మీదనే ఆధారపడి ఉంటుంది. సంపద అనేటువంటి దాని మీదనే ఆధారపడి ఉంటుంది అని ఆయన చెప్పాడు. ఇక సంపద నిర్వచనానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ సంపద నిర్వచనం ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి అంటే ఆడమ్ స్మిత్ ఇచ్చినటువంటి సంపద సిద్ధాంతం చూసాం. సిద్ధాంతంలో ఏముంటుందంటే మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నా, సంపద సిద్ధాంత నిర్వచనం ఆడమ్ స్మిత్ గారు ఇచ్చినటువంటిది ఏంటయ్యా అంటే ఒక దేశం యొక్క సంపద సో ఒక దేశం యొక్క సంపద యొక్క స్వభావము, ఉత్పత్తి, వినియోగము, పంపిణీ అన్న అంశాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రమే ఆర్థిక శాస్త్రము. మరి మీరు ఇచ్చినటువంటి నిర్వచనంలో అత్యధికంగా దేనికి ప్రాధాన్యత ఇచ్చారయ్యా అంటే గుర్తుపెట్టుకోండి, సంపదకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. ఇంకొక మాట ఏమంటారు ఆడమ్ స్మిత్ గారు అంటే ఒక దేశంలో నివసించేటువంటి వ్యక్తుల యొక్క అదేవిధంగా దేశం యొక్క పురోగతి అనేటువంటి అంటే పర్సన్స్ పురోగతి, వ్యక్తుల యొక్క పురోగతి కావచ్చు, దేశం యొక్క పురోగతి అనేటువంటిది కావచ్చు, ఇది ఖచ్చితంగా ఆ దేశ సంపద మీదనే ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడినటువంటి వారు ఎవరయ్యా అంటే ఆడమ్ స్మిత్ అని చెప్తున్నాం. మరి సంపద యొక్క ముఖ్య లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో సంపద యొక్క ముఖ్య లక్షణాలను చూద్దాం. మరి సంపద యొక్క ముఖ్య లక్షణాలను మనం చూస్తున్నాం. సో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అన్నటువంటి దాన్ని మనం గమనించినట్లయితే సంపదకు కొన్ని లక్షణాలు అన్నటువంటివి ఉంటాయి. సో సంపదకు కొన్ని లక్షణాలు అన్నటువంటివి ఉంటాయి. అందులో సో ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైనటువంటి సంపద లక్షణాలను మాట్లాడుతున్నాం. మొట్టమొదటిది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆడమ్ స్మిత్ గారు అర్థశాస్త్రాన్ని
సంపద శాస్త్రంగానే నిర్వచించారు. ఆడమ్ స్మిత్ గారు అర్థశాస్త్రాన్ని సంపద శాస్త్రంగానే నిర్వచించడం అన్నటువంటిది జరిగింది. ఈ సిద్ధాంతము సంపద మీదనే, ఈ సిద్ధాంతము సంపద పంపిణీ మరియు వినియోగం, అంటే సంపద సృష్టి సంపద సృష్టి పైన ప్రధాన దృష్టి పెట్టింది. ఈ సంపద పైన, అంటే సంపద సృష్టి పైన ప్రధాన దృష్టి పెట్టడం అంటే మొత్తం ఏ విధంగా దేశంలో సంపదను పెంచుకోవాలి, ఏ మార్గాల ద్వారా దేశానికి వ్యక్తికి సంపద పెరిగింది, సంపద పెరుగుతుంది అన్నటువంటిదే ఆర్థిక శాస్త్రము అని నిర్వచనం క్లియర్గా చెప్పడం అన్నటువంటిది జరిగింది. మరి అదే విధంగా చూసినట్లయితే సంపద పంపిణీ అన్నటువంటి దాని మీద, వినియోగం అన్నటువంటి దాన్ని అధ్యయనం చేస్తుందంటే, మరి ఇక్కడ ఏం చేస్తుందయ్యా అంటే, సో సంపద పంపిణీ మరియు వినియోగంలను కూడా అధ్యయనం చేస్తుంది అంటున్నారు. అంటే సంపద గురించి మనం తెలుసుకుంటే, ఈ సంపద పంపిణీ యొక్క, అదేవిధంగా వినియోగము, పంపిణీ వినియోగము, ఈ రెండింటిని అధ్యయనం చేస్తుందంట. సంపద పంపిణీ వినియోగం ఈ రెండింటిని అధ్యయనం చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది ఆడమ్ స్మిత్ అనేటువంటి వారు చెప్పినటువంటి సంపద లక్షణాలు. అదేవిధంగా చూసినట్లయితే వ్యక్తిగత స్వేచ్ఛ, మార్కెట్ స్వేచ్ఛ. సో వీళ్ళు చూసినట్లయితే వ్యక్తిగత స్వేచ్ఛ మరియు స్వేచ్ఛ మార్కెట్ వ్యవస్థకు మద్దతు ఇచ్చింది. ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారంటే, చాలా ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ లో ఈ ప్రశ్న అడగడం అన్నటువంటి ఏ విధంగా అడుగుతున్నారు అంటే, వ్యక్తిగత స్వేచ్ఛ మరియు మార్కెట్ స్వేచ్ఛలకు మద్దతు ఇచ్చినటువంటి ఆర్థిక సిద్ధాంతం ఏదయ్యా అంటే సంపద సిద్ధాంతము అంటారు. అంటే సంపద సిద్ధాంతం అన్నటువంటిది దేనికి ప్రాధాన్యత ఇచ్చిందయ్యా అంటే వ్యక్తిగత స్వేచ్ఛకు. దేనికి మద్దతు ఇస్తుంది అంటే వ్యక్తిగత స్వేచ్ఛకు మరియు స్వేచ్ఛ మార్కెట్ వ్యవస్థకు. వ్యక్తిగత స్వేచ్ఛకు మరియు స్వేచ్ఛ మార్కెట్ వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏంటయ్యా అంటే సంపద సిద్ధాంతం. ఆడమ్ స్మిత్ తెలియజేసినటువంటి సంపద సిద్ధాంతం. దేశ సంపద పెరగడం ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది అని ఆడమ్ స్మిత్ గారు పేర్కొన్నారు. అంటే ఎప్పుడైతే దేశ సంపద పెరుగుతుందో ఆటోమేటిక్ గా దేశం అభివృద్ధి పెరుగుతుంది అన్నారు. సంపద పెరగకపోతే అభివృద్ధి అన్నటువంటిది పెరగదు. అంటే కంప్లీట్లీ ఆడమ్ స్మిత్ గారు తెలియజేసింది ఏంటయ్యా అంటే, ఒక దేశ సంపద పెరగాలి, ఒక దేశం యొక్క సంపద పెరగాలంటే ఖచ్చితంగా, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా సంపద పెరగాలి. సో ఒక దేశ సంపద పెరగడం ద్వారానే, సంపద పెరిగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. సంపద లేకపోతే అభివృద్ధి సాధ్యం. 100% ప్రూఫ్. అందుకే ఫాదర్ ఆఫ్ ఎకానమీ అంటారు. 100% ఇది నిజమే. అంటే ఇది వ్యక్తికి కావచ్చు, కుటుంబానికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, సంపద పెరిగితేనే అభివృద్ధి అన్నటువంటిది ఉంటుంది. అది దేశానికి కావచ్చు, వ్యక్తికి కావచ్చు, ఒక కుటుంబానికి కావచ్చు. ఈ అంశాన్ని తెలియజేసినటువంటి వారు ఎవరయ్యా అంటే ఆడమ్ స్మిత్ గారి అంశాన్ని తెలియజేసినటువంటి వారు ఎవరయ్యా అంటే ఆడమ్ స్మిత్ అనేటువంటి వారు ఈ అంశాన్ని తెలియజేయడం అనేటువంటిది జరిగిందండి. ఇక మరి ఇవి సంపద సిద్ధాంతం యొక్క, సంపద నిర్వచనం యొక్క లక్షణాలు చూస్తే, మరి ఈ సంపద సిద్ధాంతంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, సంపద సిద్ధాంతంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అన్నటువంటి కాన్సెప్ట్ మనం చూద్దాం ఒకసారి.